హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే మనం ఒక అందమైన ప్రపంచానికి అయితే వెళ్ళబోతున్నామండి. మనకు ఇది వచ్చేసి డివోషనల్ వీడియో అండి. మనకి రీసెంట్గా ఓపెన్ అయిందనమాట ఈ టెంపుల్ భువనగిరి దగ్గర మానేపల్లి హిల్స్ అనమాట. మనకి భువనగిరి రాగానే రేణుకా ఎల్లమ్మ టెంపుల్ నుంచి ఇలా కిందికి దిగాలండి. కిందికి దిగితే మనకైతే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. లైటింగ్ ఆ ఎఫెక్ట్ అదంతా చాలా బాగా చేశారండి. మనకి జస్ట్ ఒక 1 వీక్ అవుతుందన్నమాట టెంపుల్ ఓపెన్ అయ్యి. మేమైతే రీసెంట్గా సాటర్డే రోజు అయితే వెళ్ళాము. ఇంకా ఓపెన్ అది కన్స్ట్రక్షన్లో ఉన్నప్పటి నుంచి డైలీ చూస్తుండే వాళ్ళమండి. అసలు టెంపుల్ చాలా బాగా కడుతున్నారు. ఎప్పుడు వెళ్ళాలి అని అయితే చూసాము. ఇంకా మొత్తానికైతే రీసెంట్గా ఓపెన్ అయిందండి. ఇంకా మేమైతే సాటర్డే రోజు వెళ్ళామన్నమాట. ఎందుకంటే సాటర్డే కొంచెం నైట్ లేట్ అయినా కూడా సండే రోజు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి మేమైతే సాటర్డే రోజు మా ఫ్యామిలీతో పాటు ఇంకా ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం అయితే వెళ్ళామన్నమాట. మనకి లైటింగ్ అయితే చాలా బాగా ఏర్పాటు చేశారండి. ఇలా మనం రోడ్డు కొంచెం ఒక 2 కిలోమీటర్స్ అయితే అలా ఉంటుండొచ్చు లోపలికి. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే మనకైతే ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి ఎంట్రీ చూడండి, ఎంట్రీలోనే మనకి చాలా బాగుందండి. ఎంట్రన్స్ లైటింగ్ అంతా కూడా మనము యాదాద్రికి కానీ తిరుపతికి కానీ వెళ్ళిన ఫీలింగ్ అయితే మాకు వచ్చిందండి. ఇది మానేపల్లి జ్యువెలరీస్ వాళ్ళైతే ఓన్గా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఈ టెంపుల్ని. కానీ చాలా బాగుందండి. అసలు తప్పకుండా చూడవలసిన మనకి ప్లేసెస్లో ఇది ఒకటి అండి. ఇంకా మనకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా అయితే ఉంటుందండి. చాలా అందంగా మనకి లైటింగ్ డెకరేషన్ అదంతా చాలా బాగా చేశారండి. ఇంకా మనకి మార్నింగ్ వెళ్ళే కంటే ఈవినింగ్ వెళ్తే ఆ లైటింగ్ ఎఫెక్ట్ అదంతా అయితే చాలా బాగుంటుంది అనమాట. మార్నింగ్ అయితే అంత ఉండకపోవచ్చు మనకు. అందులో ఇది సమ్మర్ కాబట్టి మార్నింగ్ కంటే మనం ఈవినింగ్ టైంలో వెళ్ళడమే చాలా బెస్ట్ అండి. చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట ఆ రోజు సాటర్డే. ఇంకా మనం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. అందుకు సాటర్డే రోజు అయితే చాలా మందే ఉన్నారనమాట. పార్కింగ్ కూడా మనకి చాలా ప్లేస్ ఉందండి. పార్కింగ్ అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట. పార్కింగ్ చాలా ప్లేస్ ఉంది. మనం ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అన్ని కార్లు అయితే ఇలా ఆపేసి ఉన్నాయన్నమాట. ఇంకా మేము కూడా అక్కడ ఒక ప్లేస్ అయితే చూసుకొని కార్ అయితే పార్కింగ్ చేసామండి. చాలా అసలు ఆ లైటింగ్లో అయితే ఎంత బాగా కనిపిస్తుందో అండి టెంపుల్ అయితే. ఇలాంటివి కొన్ని మాటల్లో చెప్పలేనివి కూడా ఉంటాయండి. అది చూస్తే కానీ మనకు ఆ ఫీల్ తెలుస్తుందన్నమాట. ఇక మేమైతే ఇప్పుడు కార్ పార్కింగ్ చేసి ఇలా అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇంకా అలా కొంచెం దూరం నడిచిన తర్వాత మనకైతే మెయిన్ టెంపుల్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇలా కార్లు చూడండి ఎక్కడ ఎలా పార్కింగ్ చేశారో. అసలు మనకి చాలా ప్లేస్ ఉందన్నమాట. పార్కింగ్ ఓపెన్ ప్లేస్ చాలా ఉంది మనకి టెంపుల్ చుట్టూ కూడా. ఇలా అయితే ఇంకా పార్కింగ్ చేసేసి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇంక ఇలా చూడండి మనకి లైటింగ్ ఇదంతా కూడా డెకరేషన్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ చుట్టూ కూడా మనకి దానికి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే మనకి అక్కడక్కడ శంకునామాలు ఇవి కూడా ఇలా ఏర్పాటు చేశారనమాట. చాలా పెద్దగా చాలా బాగుందండి చూడడానికి అయితే. మనకి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇలా ఉన్నాయండి. మనకి రీసెంట్గా ఓపెన్ అయింది కాబట్టి చాలా మంది అయితే వస్తున్నారు అనమాట. ఇంకా చాలా వరకు కూడా తెలియదండి. ఇలా బ్లాగ్స్లలో ఇన్స్టాలో చూసి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మాకు ఇంకా అటు మా విలేజ్ భువనగిరి సైడే కాబట్టి మాకైతే ఇంకా డైలీ అటు ఊరికి వెళ్ళినప్పుడల్లా అసలు చాలా కట్టడమే రోడ్డుకి మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట. చాలా బాగా కడుతున్నారు అనుకున్నాం. ఓపెన్ అయిన తర్వాత కంపల్సరీ వెళ్ళాలనే అనుకుంటున్నాము. ఇంకా ఓపెన్ అయిపోయింది. ఇంకా మేమైతే ఆ రోజు టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా వెళ్ళగానే టెంపుల్ పక్కకే మనకి ఇలా కాళ్ళు కడిగే ప్లేస్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడ కాళ్ళు కడుక్కొని అయితే టెంపుల్కి అయితే ఇలా వచ్చేసామండి. మనకి ఇక్కడైతే మానేపల్లి హిల్స్ చూడండి. ఫ్లవర్ డెకరేషన్లోనే మనకు మానేపల్లి హిల్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి శ్రీవారి పాదాలు అయితే చాలా పెద్దగా పెట్టారండి. అక్కడైతే మనము ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇలా లోపలికి వెళ్తుంటే మనకి ఇక్కడైతే కొన్ని స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ కూడా చాలా ఈజీగానే ఉన్నాయండి. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. మనకు అంత హెవీగా అయితే ఏం లేవు స్టెప్స్. చాలా ఈజీగా మనకు ఎవరైనా కూడా పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఈజీగానే వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ లైట్ డెకరేషన్లో మనకి ఇంకా ఫోన్లో కంటే రియల్గా చూస్తే చాలా బాగా అనిపించిందండి.
చిన్న పిల్లలతో సహా వచ్చారండి చూడడానికి. అయితే మన స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది అయితే వచ్చేసారనమాట సాటర్డే రోజు. ఇలా అయితే వచ్చేసామండి. చూడండి ఎంత బాగుందో. మనకి ఇది వచ్చేసి స్టెప్స్ ప్లేస్. పైకి వచ్చిన తర్వాత ఇలా బ్యాక్ చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి స్టెప్స్ ఎక్కిన తర్వాత వాటర్ డ్రింకింగ్ ప్లేస్ కూడా ఉందండి. అక్కడ ఎవరైనా వాటర్ కావాలంటే వాటర్ కూడా తాగొచ్చు అనమాట. ఇంక ఇది వచ్చేసి మనకు మెయిన్ పైకి వచ్చేసామండి, మెయిన్ టెంపుల్ దగ్గర అనమాట. మనకి మెయిన్ టెంపుల్ పక్కనే ఫస్ట్ మనకు ఏదైనా కూడా గణేష్తో స్టార్ట్ చేయాలంటారు కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ గణేష్ మండపం ఉందండి. అక్కడ గణేష్ని దర్శనం చేసుకొని ఇక్కడైతే చూడండి చిన్నగా అనమాట, చాలా చిన్నగా, అది కూడా క్యూ లైనే ఉందండి. గణేష్ దగ్గరికి వెళ్ళొచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి స్వామివారు పడుకున్న పవలింపు సేవలో అంటారు కదా, అలా అయితే ఉందన్నమాట. ఇక్కడ విగ్రహం ఒకటి వచ్చేసి ఇక్కడ పక్కన గణేష్ దండి. ఇక్కడ అయితే మేమైతే అందరం ఇంకా ఫస్ట్ దర్శనం చేసుకుని అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా లైన్ ఉందండి. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా చుట్టూ చూడండి చాలా పెద్ద ప్లేస్ ఉందండి. ఇది వచ్చేసి మనకి ఉడ్డు లాగా కనిపిస్తుందండి దూరం నుంచి. చాలా బాగా అనిపించింది అనమాట. ఈ ప్లేస్ కూడా చాలా బాగుందండి. ఎంత అందంగా ఉన్నారో చూడండి స్వామివారు వచ్చేసి ఇక్కడ. ఇలా మనకి అదంతా కూడా ఎంత అందంగా మనకి ఐసు ఫేసు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. అదంతా కూడా మనకి వుడ్ కాదండి, జస్ట్ థర్మోకోల్ మీద ఫ్లవర్ డెకరేషన్ చేశారు. ప్రతి ఫ్లవర్ ని గుండు పిన్తో అలా అయితే థర్మోకోల్ కి గుచ్చారనమాట. చాలా బాగుందండి. మనకి 1 వీక్ అవుతుంది కాబట్టి ఫ్లవర్స్ అయితే వాడిపోయాయి. స్టార్టింగ్ రోజు అయితే చాలా బాగుండొచ్చు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. మనకి మెయిన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఇలా లోపలికి అయితే వచ్చేసామండి ఇప్పుడు మనము. ఇంకా అయితే మేము ఆరగింపు టైం అయిందండి. అప్పటికి 7:30 అవుతుంది. ఆరగింపు టైం అయిందండి. అప్పటికి మమ్మల్ని అయితే ఒక 20 మినిట్స్ లైన్లో ఆపేశారనమాట ఆరగింపు అయ్యే వరకు. ఆరగింపు అయ్యే వరకు అయితే లైన్లలో అలా అయితే మేమైతే ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేసామన్నమాట. వెయిట్ చేసిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్లో ఒకరికి మానేపల్లి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మేమైతే కొంచెం పర్మిషన్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయామండి. చూడండి చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇంకా మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయామండి. ఇలా ఇంకా టెంపుల్ లైన్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇలా కూర్చున్నారనమాట. చూడండి ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఎంత బాగా కనిపిస్తుందో అండి, అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత బాగుందన్నమాట. మనకి టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్ మనకి స్వామివారు వచ్చేసి మిడిల్లో ఉంటారనమాట. ఇంకా ఆండాలమ్మ పద్మావతి వచ్చేసి మనకి 2 వైపులా 2 చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. స్వామివారు వచ్చేసి మిడిల్లో ఉంటారనమాట. ఇంకా మనకి టెంపుల్ మెయిన్ టెంపుల్ లోపల మనమైతే వీడియో తీయొద్దు కాబట్టి ఇంకా అక్కడైతే లోపల అయితే తీయలేదండి వీడియో. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అండి. మనకి ఎంట్రన్స్ లోనే ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఇక మనకి ఇలా చూడండి వివిధ రూపాల్లో ఇలా అయితే పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. మనకు బయటకు వచ్చేసాక చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో. చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి. అక్కడైతే ఒక 10 మినిట్స్ అయితే అలా కూర్చున్నాము. ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు. 10 మినిట్స్ అయితే అక్కడ కూర్చున్నామండి. ఇంకా అక్కడి నుంచి కొంచెం పక్కకి వచ్చేస్తే మనకైతే చాలా ఉన్నారండి జనాలు. సాటర్డే సండే కాబట్టి ఎక్కువ ఉంటారేమో, మరి మిగిలిన రోజులలో ఎలా ఉంటారో తెలియదు. ఇది మెయిన్ అండి, మనకు మెయిన్ టెంపుల్ లోపల అన్నమాట. ఇలా దేవుడు మనకి మెయిన్ టెంపుల్లో అయితే ఇలా ఉంటారండి. ఇప్పుడు టెంపుల్లో నుంచి బయటికి అయితే వచ్చేసామన్నమాట. చాలా మంది కూర్చునే వాళ్ళు కూర్చున్నారు, ఇంకా ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి చాలా పెద్ద గంటనైతే ఏర్పాటు చేశారండి. ఆ గంటను కొట్టడానికి కూడా క్యూ లైన్ ఉందన్నమాట. ఇది మనకి వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుండొచ్చు కానీ చూడడానికి అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. ఇక్కడ గంట వచ్చేసి చూడండి, గంట కొట్టడానికి కూడా చాలా మంది క్యూలో అయితే ఉన్నారనమాట.
ఇంకా అక్కడక్కడ కూడా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇది వాటర్ ఫౌంటైన్ అనమాట. ఇది ఇంకా ఓపెన్ చేయనట్టున్నారు. ఇక్కడ కూడా ఒక చిన్న విగ్రహం అయితే ఉందండి. ఇంకా మనకి ఇప్పుడు పక్కన వచ్చేసి ఇంకొక చిన్న టెంపుల్, ఏమంటారు, కోనేరు టైప్లో ఉందన్నమాట. అసలు ఈ కోనేరు అయితే ఎంత బాగుందో అండి. నాకైతే మెయిన్ టెంపుల్ కంటే ఈ కోనేరు వచ్చేసి చాలా బాగా నచ్చిందండి. ఈ కోనేరు లోపలికి వెళ్తే మనము అసలు ఇక్కడే ఉన్నామా ఇంకెక్కడికో వెళ్ళామో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. చాలా బాగుందండి కోనేరు అయితే. మనకి చుట్టూ మధ్యలో కోనేరు ఉంటుంది, చుట్టూ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా మిడిల్లో వచ్చేసి మనకి కోనేరులో అక్కడ ఒక గద్దెలాగా ఏర్పాటు చేసి దాని మీద అయితే స్వామివారు పడుకున్న రూపంలో అయితే మనకి స్వామివారు దర్శనం ఇస్తారనమాట. కాకపోతే కోనేరులో ఇంకా వాటర్ అయితే ఫిల్ చేయలేదండి. రీసెంట్గా ఓపెన్ అయింది కాబట్టి ఇంకా కొంచెం వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. మనకి ఇక్కడ చూడండి, మిడిల్లోకి వెళ్ళి టెంపుల్ మన స్వామివారిని అయితే దర్శనం చేసుకొని రావచ్చు అనమాట. ఈ చుట్టూ అయితే వాటర్ ఫిల్ చేస్తారంట. ఇంకా ఇక్కడికైతే ఫిల్ చేయలేదండి వాటరు. ఇలా పిల్లలు అయితే దిగి దాని లోపల ఆడుకుంటున్నారండి. వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఆ లుక్ ఇంకా బాగుంటుందేమో. చూడండి, చుట్టూ కూడా మనకి లైటింగ్లో అసలు ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా రియల్గా చూస్తే అసలు చాలా బాగా అనిపించిందండి. ఇక్కడైతే మనకి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇక్కడ మీకు ఫొటోస్ అయితే చాలా మంది దిగుతున్నారు. ఇంకా మేము కూడా ఈ పిల్లల గ్యాంగ్ అంతా మాదే అండి. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట ఇక్కడ. ఇంక ఇక్కడి నుంచి బయటికి వచ్చేసామండి. మనము ఈ టెంపుల్లో నుంచి బయటికి చూస్తుంటే ఇదంతా మనకి బయట ఎంత బాగా కనిపిస్తుందండి లైటింగ్లో. మీరు ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో ఈ సరౌండింగ్స్లో ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమో వెంకటేశ అని కామెంట్ చేయండి. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఒకసారి అయితే నా కామెంట్లో చెప్పండి. ఫైనల్గా అయితే వచ్చేసామండి టెంపుల్. ఇంకా లాస్ట్ మనకి మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట. అయిపోయిందండి ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయిందనమాట. ఎలా తీసాను అంటే నా వరకు నేను కవర్ చేయగలిగే వరకు కవర్ చేశానండి. ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.